హలో, నమస్కారం. ఇస్లామిక చరిత్రలో ఇప్పుడు ప్రపంచంలో బహుశా ప్రపంచంలో వేరే ఏదైనా దేశాల్లో ఈ ఇస్లామిక మత ప్రచారకులు ఈ కథ చెప్తున్నారో లేదో నాకు తెలియదు గానీ, ప్రత్యేకంగా మన ఈ భారతదేశంలో దాదాపుగా అన్ని ప్రాంతీయ భాషల్లోనూ ఈ ఇస్లామిక మత ప్రచారకులు ఈ వాళ్ళ స్వయం ప్రఖ్యాపిత ప్రవక్తను ఒక సహనశీలుడిగా, గొప్ప వ్యక్తిగా, ఆదరణీయుడిగా, ఒక ప్రపంచానికి సహనాన్ని బోధించడానికి, ధార్మికతను, నైతిక విలువలను బోధించడానికి వచ్చిన వ్యక్తిగా నిరూపించుకోవడానికి చాలా అర్థం లేని, అర్థహీనమైనటువంటిది, తర్కహీనమైనటువంటి కొన్ని కథలను స్వయంగా సృష్టించి ప్రచారం చేస్తూ ఉంటారు. అది వాళ్ళ ఇస్లామిక చరిత్రలు కూడా ఎక్కడ కనిపించినటువంటి కథలవి. పైగా ఆ కథలను ఒకవేళ మీరు విన్నట్లయితే ఎవరైనా ఒక అజ్ఞానుడు కూడా అంత దుర్బలంగా కథలను సృష్టించడు. ఆ కథలో అసలు ఎక్కడా తర్కం ఉండదు. దానికి ఏ ఒక్క నియమ నిబంధనలు ఉండవు. ఏదో నోటికొచ్చినటువంటిది కేవలం ఈ స్వయం ప్రఖ్యాపిత ప్రవక్తను సహనశీలుడిగా నిరూపించుకోవడానికి ఎవడో ఒకడు అక్షరహీనుడు సృష్టించిన కథలాగా మనకు తప్పకుండా అనిపిస్తుంది. ఉదాహరణకి ఒక వృద్ధ స్త్రీ నిరంతరం ఈ ప్రవక్త తల మీద మలినాన్ని విసిరేదని, ఆ మలినం విసిరిన తర్వాత కూడా ఈ ప్రవక్త చిరునవ్వులతోనే వెళ్ళిపోయేవాడని, ఆ వృద్ధ స్త్రీ ఒకరోజు ఇతనిపై మలినం విసరలేదని, ఆమె కనిపించలేదని, ఆ వృద్ధ స్త్రీ కనిపించినందుకు ఈ స్వయం ప్రఖ్యాపిత ప్రవక్త వదనుడై ఆమె యొక్క అన్వేషణలో బయలుదేరారని, ఆమె అనారోగ్యంతో ఉందని తెలుసుకొని వాళ్ళ ఇంటికి వెళ్ళి, ఇది ఇస్లామిక చరిత్రలో ఎక్కడ కూడా కనిపించదు. కేవలం ఈ ఒక విధంగా చెప్పాలంటే ఈ మదర్సా మూర్ఖులు వాళ్ళే సృష్టించినటువంటి ఒక కథ. ఈ ప్రవక్త వచ్చింది ప్రపంచానికి నైతికత నేర్పించడానికి, ధార్మిక మూల్యాలు బోధించడానికి. కానీ స్త్రీలందరూ కానీ ఎవరైనా కానీ మాలిన్యం తల మీద విసురుతూ ఉంటే దాన్ని చిరునవ్వులతో స్వీకరించడానికి ఇతన్ని భూమిపైకి పంపించలేదు. ఒకటి సరే, వాళ్లకు తను ఏదైనా బోధనలు చేసినా కూడా వాళ్ళు వినలేదనో, ఇతనిపై విసురుతూనే ఉన్నారని. ఎందుకు విసురుతారు? ఈ వ్యక్తి వాళ్ళకి ఏదైనా ద్రోహం చేసి ఉంటే చేస్తారు. ఈ వ్యక్తి చేసినటువంటి ద్రోహం ఏమిటి? కేవలం ఎవరో వచ్చి కేవలం బోధనలు చేసినంత మాత్రాన ఎవరి తలమై ఎవరు మాలిన్యాన్ని విసిరారు. అది ప్రపంచంలో ఎక్కడ కూడా జరగదు. ఒక స్త్రీ నిరంతరం ఒక వ్యక్తి తలపై ఆ మాలిన్యాన్ని విసురుతుంది అంటే ఈ వ్యక్తి వాళ్ళ కుటుంబాన్ని కానీ వాళ్ళ వ్యక్తిగతంగాని ఆ స్త్రీకి ఏదో పెద్ద నష్టం చేసి ఉండాలి. ఇది ఈ మదర్సా మూర్ఖులు ఆలోచించరు. సరే, ఇది ఒకవేళ మనం అక్కడ పక్కన పెట్టినట్లయితే, ఏ వ్యక్తి అయితే ఆ కాలఘట్టంలో ఈ స్వయం ప్రఖ్యాపిత ప్రవక్త, ఈ సృష్టికర్త అల్లాహు అని, ఆ అల్లాహు యొక్క నామం ని ఆధారం చేసుకుని దాన్ని సాకుగా తీసుకుని ఇతర గోత్ర వర్గాలపై, వాళ్ళ తెగలపై, అరబ్బు తెగల యూద అరబ్బు తెగలపై దాడులు చేయడం, వాళ్ళ సొత్తు సంపదలన్నీ దోచుకోవడం, వాళ్ళ స్త్రీలను బందీలుగా తీసుకొచ్చి బానిసలుగా వీళ్ళందరూ పంచుకోవడం అన్నది దానికి ఒక దైవత్వం అని ఒక తోక జోడించి వీళ్ళు ఆ దొంగతనాన్ని కూడా, ఆ దోపిడీని కూడా ఒక అధికారికత కల్పించుకున్నారు. అందులో వాస్తవాన్ని చెప్పేవాళ్ళు, ఇతను ఒక దుర్మార్గుడని, ఇతను మీ
తెగవారి యొక్క పురుషులందరినీ చంపేస్తున్నాడని, ఏ కారణం లేకుండా అందరిపై దౌర్జన్యం చేస్తున్నాడని, ఇతను చేస్తున్నటువంటి ప్రవృత్తిని ఆధారం చేసుకొని అస్మా బింత్ మర్వాన్ అన్న ఒక స్త్రీ తన యొక్క కవితా చాతుర్యంతో, కవితా లావణ్యంతో కవితలల్లి వినిపిస్తూ ఉంటే తనపై ఆ వాక్యాలను సైతం సహించినటువంటి ఈ వ్యక్తి ఆమెను ఎంత దారుణాతి దారుణంగా చంపించాడో వాళ్ళ చరిత్ర పుస్తకంలోనే ఉంది. సీరత్ రసూలుల్లా ఇబ్నే ఇషాఖ్ అన్న వీళ్ళ ఈ స్వయం ప్రఖ్యాపిత ప్రవక్త యొక్క చరిత్ర మొట్టమొదటిసారి ప్రపంచానికి తెలిపినటువంటి పుస్తకం పేరే ఈ ఇబ్నే ఇషాఖ్ సీరత్ రసూలుల్లా. ఒకవేళ మీరు అందులో 675-76 పేజీల్లోకి చూస్తే ఈ అస్మా బింత్ మర్వాన్ యొక్క కథ ఉంది. ఆవిడని ఎంత దారుణాతి దారుణంగా ఒక వ్యక్తి చంపేసి వచ్చి చెప్తున్నాడు ప్రవక్త దగ్గర, మీపై వ్యంగోక్తులు చలోక్తులు విసురుతున్నటువంటి ఈ స్త్రీ ఆమె ఏం చెప్పింది, ఆమె ఏమని కవితలల్లింది, ఓ వాళ్ళ యొక్క తెగవారి పురుషులకు ఒక సంకేతాన్ని ఇస్తూ చెప్పింది, ఈ వ్యక్తినా మీరు విశ్వాసిస్తున్నారు, ఈ వ్యక్తే మీ యొక్క కుటుంబ సభ్యులను, మీ తెగవారి సభ్యులను అందరినీ చంపేస్తున్నారు, ఇతని నుంచి మీరు మంచి ఆశిస్తున్నారా, ఇతను మీకు ఏదైనా మంచి చేస్తారని మీరు ఆశిస్తున్నారా, ఇలాంటి ఒక దుర్మార్గ కృత్యాలు చేస్తున్నటువంటి వ్యక్తిని నిలదీసి అడగడానికి మీలో ఎవరు పురుషుడు లేరా అని వాళ్ళ గోత్రవర్గం, వాళ్ళ తెగవారి పురుషులకు నిలదీసి అడిగే కవిత్వాన్ని ప్రచురించినటువంటి ఆ స్త్రీపై పగపట్టుకుని తన యొక్క బండారం బయటపడుతుందని, తన యొక్క ప్రవాచకత్వానికే ఇది ప్రశ్నగా నిలబడుతుందని, ఆమెను ఎలాగైనా సరే చంపించాలని గూఢాలోచనను నడిపి స్త్రీని చంపడానికి ఉమైర్ ఇబ్నే ఆది అనే బను ఖత్మా అనే ఒక తెగవారికి చెందినటువంటి ఉమైర్ ఇబ్నే ఆది అనే ఒక అంధుడు, ఈమె అతి దారుణంగా వాళ్ళ చిన్న పిల్లలతో ఆమె నిద్రపోతున్నటువంటి సమయంలో ఆమె యొక్క ఇంటిలోకి వెళ్ళి ఈ అంధుడు ఆమెని అతి దారుణంగా చంపేసినటువంటి విషయాన్ని ఈ ప్రవక్త దగ్గరికి వచ్చి చెప్పినప్పుడు, నువ్వు చాలా గొప్ప పని చేసావు, మా అల్లాహుకు ప్రవక్తలకు నువ్వు చాలా పెద్ద సహాయం చేసేవాడని అతన్ని శిరస్సు మీద కిరీటం ధరింపజేసినటువంటి ఈ వ్యక్తి కేవలం తనపై కవితలు అల్లుతుందని, తనని విమర్శిస్తుందని, తన యొక్క చర్యలను ప్రశ్నిస్తుందని తెలుసుకున్నటువంటి ఈ వ్యక్తి సహించక ఆమెను చంపించడానికి దిగజారినటువంటి ఈ వ్యక్తి ఒక వృద్ధ స్త్రీ తన నెత్తిపై మాలిన్యాన్ని నిరంతరం వేస్తుంటే సహించి ఆమె చిరునవ్వుతో వెళ్ళిపోయాడని చెప్పడానికి ఎక్కడైనా అవకాశం ఉందా? దీన్ని మదర్సా మూర్ఖులు తప్ప ఎవరైనా విశ్వాసిస్తారా అన్నది నా మొదటి ప్రశ్న. అంటే తన మీద కేవలం ఒక చిన్న విమర్శను కూడా సహించినటువంటి ఈ వ్యక్తి ఒక వృద్ధ స్త్రీ నిరంతరం తన నెత్తి మీద మాలిన్యాన్ని విసురుతున్నా కూడా సహించి చిరునవ్వుతో వెళ్ళిపోయాడని వీళ్ళు కథలు రాసుకుంటే ప్రపంచంలో ఇది ఎవడైనా విశ్వసిస్తాడా? Sarah says there is a hadith about an old woman who used to throw garbage at the Prophet ﷺ. Is this authentic? The answer is no. This is not authentic. And yes, I know that a lot of the people circulate it, but it has no authenticity to it. And Allah Azza wa Jal knows best. ఆ కథ కూడా వీళ్ళ ఇస్లామిక చరిత్రలో లేదు. వీళ్ళు ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఎక్కడో ఎవడో ఒక మదర్సా మూర్ఖుడు సృష్టించినటువంటి కథ అది. ఎందుకంటే వాడికి కథ రాయడం కూడా తెలియదు. మదర్సా మూర్ఖులకు కథలు రాయడం ఎలా తెలుసు? కథ రాయడం అంటే సాహిత్య పరిజ్ఞానం ఉండాలి. అలాంటివి ఏమీ లేకుండా ఇలా కథలు రాస్తే ఇలాగే తగులాడతాయి. తలాతోకలేని కథలు. ఇది మాత్రమే కాకుండా ఇంకొక స్త్రీ మనకు ఇస్లామిక చరిత్రలో కనిపిస్తుంది. ఎందుకంటే ఏ కాలఘట్టంలోనూ సాహిత్యం గాని సంగీతం గాని ప్రజల మీద చాలా ప్రభావం చూపిస్తుంది. సాహిత్యం అన్నది ఒక గొప్ప ఆయుధం. ప్రజలకు తొందరగా వాళ్ళను
ప్రభావం చూపించాలి అంటే సాహిత్యం చాలా పనిచేస్తుంది. అందుకే చాలా మంది కవులు మాత్రమే తొందరగా ప్రభావితం చేయగలరు ఒక సమూహాన్ని. కాబట్టి అప్పట్లో కూడా సంగీత రూపకంలో గాని, సాహిత్య రూపకంలో గాని వాళ్ళు ఈ దౌర్జన్యాలను గాని, దోపిడులను గాని వాళ్ళు సూక్ష్మంగా విమర్శించేవారు వాళ్ళ కవితాత్మకతతో. అలాంటి వారిలో అస్మా బింత్ మర్వాన్ అనే ఈ స్త్రీ కవితలతో ఈ ప్రవక్త ముహమ్మద్‌ను విమర్శించినప్పుడు తన యొక్క సంగీతంతో, తన యొక్క గాన మాధుర్యంతో సారా అన్న ఒక స్త్రీ కూడా ఇతన్ని నఖశిఖ పర్యంతం విమర్శించేది. ఇతని చర్యలను ఎత్తి చూపేది. ఇది కేవలం తనను తాను స్వయంగా ప్రఖ్యాపించుకుంటున్నటువంటి ప్రవక్త వీళ్ళు చేస్తున్నటువంటి ఈ దోపిడీలను, దౌర్జన్యాలను కప్పిపుచ్చుకోవడానికి వీళ్ళు ఒక సృష్టికర్త నామాన్ని వాడుతున్నారు అని ఆమె సూక్ష్మంగా విమర్శించడం ప్రారంభించినప్పుడు అది కూడా సహించలేనటువంటి ఈ వ్యక్తి, వీళ్ళు ఏదైతే ఇస్లామిక చరిత్రలో చాలా గొప్పగా చెప్పుకునేటువంటి ఒక చరిత్ర మక్కా విజయం, 10,000 మంది సైన్యంతో వెళ్ళి మక్కా వాసులపై దాడికి దిగి దొరికిన వాళ్ళను దొరికినట్టు అక్కడ నరికేసి, మేము ఇస్లాం స్వీకరిస్తే స్వీకరించండి, లేదా మాతో యుద్ధం చేయండి అని రంగంలోకి దింపి, లేదా మీరు జిజియా ఇచ్చి మా దగ్గర ఉండండి అని ఇలాంటి వాళ్లకు వీళ్ళేదో ఔదార్యం చూపిస్తున్నట్టు, మక్కావాసులపై ఔదార్యం చూపిస్తున్నట్టు ఈ కథలను వీళ్ళు అందుతూ ఉంటారు. వాళ్ళ పూర్వీకుల మక్కాను, వాళ్ళ ఆ కాబా గృహాన్ని, 360 విగ్రహాలను వాళ్ళు అక్కడ పెట్టుకుని వాళ్ళు పూజిస్తున్నటువంటి ఆ స్థలాన్ని ఆక్రమించి ఆ విగ్రహాలను మొత్తం ధ్వంసం చేసేసి, మేము మీకు అవకాశం కల్పిస్తున్నాం, మీరు ఇక్కడ జీవించాలంటే జిజియా ఇవ్వండి, లేదా ఇస్లాం స్వీకరించండి లాంటి వేస్తే దీన్ని ఏ మనిషి అయినా విమర్శించకుండా ఉంటాడా? ఇలాంటి వాటిని విమర్శించినటువంటి ఆ స్త్రీ పేరే సారా. ఆమె కూడా ఈ బహుశా ఈ మొహమ్మద్ యొక్క కుటుంబ సభ్యుల్లోని ఒక సభ్యురాలే, ఆ తెగకు చెందినటువంటి స్త్రీగానే చెప్పబడింది. ఆ మక్కా వీళ్ళు దాడి చేసిన సందర్భంలో ఆమె బహుశా ఎక్కడో దాక్కుని మళ్ళీ తర్వాత ఉమర్ ఖలీఫాగా ఉన్న కాలఘట్టంలో ఆమె చంపబడిందన్న చరిత్ర కూడా ఈ ఇబ్న్ ఇషాక్ పుస్తకంలోనే కనిపిస్తుంది. నా యొక్క ముఖ్య ప్రస్తావన ఏమిటంటే, ఉద్దేశం ఏమిటంటే, ఈ సారా గురించి కానీ, అస్మా బింతే మర్వాన్ గురించి కానీ, కాబ్ బిన్ అష్రాఫ్ గురించి కానీ చెప్పడానికి కారణం ఏమిటంటే, తనపై చిన్న విమర్శను కూడా సహించలేనటువంటి ఈ వ్యక్తి వాళ్ళని చంపించడానికి సైతం మనుషులను ఏర్పాటు చేసినటువంటి ఈ వ్యక్తి, వాళ్ళని చంపే వరకు నిద్రపోనటువంటి ఈ వ్యక్తి, ఒక వృద్ధ స్త్రీ తనపై మాలిన్యం విసురుతూ ఉంటే చిరునవ్వుతో వెళ్ళిపోయాడని, ఆమె ఒక రోజు కనిపించకపోతే ఇంటికి వెళ్ళి ఆమె యొక్క అన్వేషణకు ఇంటికి వెళ్ళాడని కథలు రాసుకుంటే, శరీరంలో మెదడు అన్న పదార్థం ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా విశ్వసిస్తారా ఇలాంటి కథలు? ఈ మదర్సా మూర్ఖులకు నేను ఒకటే విన్నవించుకుంటున్నాను. మదర్సా మూర్ఖులారా, మీరు కథలు అల్లడానికి ప్రయత్నిస్తే కనీసం అది ఏదైనా దానికి అతికే విధంగా ముందు సాహిత్యం నేర్చుకోండి. ముందు కథ ఎలా రాయాలో నేర్చుకోండి. ఏది జనాలు విశ్వసించే విధంగా కథ ఎలా రాయాలి కనీసం అదైనా నేర్చుకోండి. మీ నోటికి వచ్చినట్టు మీ ప్రవక్తను మీరు సమర్థించుకోవడానికి కథలు రాస్తే ఇంత దారుణంగా ఉంటాయి, ఇంత తర్కహీనంగా ఉంటాయి, అర్థరహితంగా ఉంటాయని మీరే నిరూపిస్తున్నారు. మరోసారి కథలు అల్లేటప్పుడు కాస్త సాహిత్య విలువలు తెలిసిన వాళ్ళ చేత రాయించుకోండి. మీకు మీరే రాసుకోకండి, కనీసం జనాలు నమ్ముతారు. ఇది ఇలా రాసుకుంటే మీ మదర్సా మూర్ఖులు విశ్వసిస్తారేమో. జ్ఞానం ఉన్న ఏ ఒక్కరు కూడా దాన్ని అలాంటి కథలను విశ్వసించరు. ఎందుకంటే మీ చరిత్ర మీ పుస్తకాల్లో సాక్ష్యంగా నిలబడుతూ ఉంటుంది ఆ వ్యక్తి యొక్క మనోవైకల్యం ఎలాంటిదని, ఆ వ్యక్తి ఎలాంటి మానసిక స్థితిలో అక్కడ మక్కాలో నివసించాడని. అది మీ చరిత్ర సాక్ష్యం చెప్తుంది.
చిన్న విషయాలను సైతం సహించలేనటువంటి ఆ వ్యక్తి ప్రపంచానికి ధార్మికతను నేర్పించడానికి, నైతికతను నేర్పించడానికి వచ్చాడంటే నమ్మడానికి ఇక్కడ మదర్సా మూర్ఖులు ఎవరు లేరు. కనీసం ఈసారి కథ అనేటప్పుడు ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని కథలు రాసుకోండి.